ప్రైజ్ ది లార్డ్. చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభు యేసుకృష్ణ శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 10వ వచనం. గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి శోధించుచున్నారు? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో నా ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఈ దినమంతా దేవుడు మీకు ఆశీర్వాదకరంగా మార్చాలని, ఒక ఆనంద భరితమైనటువంటి ఒక రోజుగా ఉండాలని, ఒక అద్భుతమైన రోజుగా ఉండాలని ఒక సేవకునిగా కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న సేవకులు ఎవరైనా ఉన్నట్లయితే కాకర్లవారిపాలెంలో దేవజనులు పెద్దలు పాస్టర్ టి ఎజ్రా గారు వారు ఈ కార్యక్రమాలు చూస్తున్నారు. వారిని బట్టి నేను ప్రభునామాన్ని మహింపరుస్తున్నాను. ఇందులో కొన్ని డౌట్స్ అవి ఉన్నాయి, వాటిని అడుగుదామని ఫోన్ చేశాను, మీరు ఎత్తలేదు అన్నట్టుగా వారు చెప్పారు. దయచేసి ఒక్కడ ఫోన్ ఎత్తకపోతే తప్పుగా మీరు భావించొద్దు. మీరు వాట్సాప్లో మీరు అడగాలనుకున్న క్వశ్చన్స్ మీరు అడగవచ్చు. అలాగని అందరూ వాట్సాప్లోంచి మెసేజ్ టైప్ చేయాలన్నా వాళ్ళకి కొద్ది కష్టమే, పెద్దవారైన వారికి. కాబట్టి దీని గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. మన నాలెడ్జ్ని, దేవుడు మనకిచ్చిన రివిలేషన్ని మనం షేర్ చేసుకుందాం. నేను చెప్పినవి 100% మీరు విశ్వసించాలని రూల్ ఏం లేదు. విశ్వసించారా? దేవునికి స్తోత్రం. నా విశ్వాసాన్ని, నా వ్యక్తిగతమైన అభిప్రాయాలను మీ మీద బలవంతంగా రుద్దడం నాకు ఇష్టం లేదు. దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి, దేవుడి దగ్గర నుంచి మనం పొందుకున్న దాన్ని బట్టి, దేవుడు మనకు లభింపజేసిన దాన్ని బట్టి మనం ముందుకు సాగుదాం. కాబట్టి కార్యక్రమం చూస్తున్న వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్న పాస్టర్లకి ప్రత్యేకమైన వందనాలు. ఇంచుమించు ఈ హడావిడంతా ముగిసిందని నేను భావిస్తున్నాను. సీజనల్ బిజీ అనగా ఈ క్రిస్మస్లు ఇవన్నీ అయిపోయినాయి. మనం కొద్దిగా ఫ్రీ అయ్యాం. ఇంకా ఫ్రీ ఏం కాలేదు అనుకోండి. సేవకుడు ఎప్పుడు ఫ్రీగా ఉండడు. ఎప్పుడు ఏదో కార్యక్రమం అటు ఇటు వెళ్ళడం, ఏవో కార్యక్రమాలు ఉంటూనే ఉంటాయి. దేవుని స్తోత్రం. దేవుని సేవకుడు సేవలో నిరంతరం నిమగ్నమై ఉండాలి. లేదు అంటే సాతానుడు అతని మైండ్లో ప్రవేశిస్తాడు. ఐడిల్ మ్యాన్స్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అన్నారు. సాతాను యొక్క కర్మాగారంగా మన మనసు మారడానికి వీల్లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే బిజీగా ఉండాలి. బిజీగా ఉన్నట్టు ఐఎమ్ బిజీ అండి, నాకు టైం లేదండి అని కొన్ని ఫార్మాలిటీస్ నిర్వహించకుండా, చేయవలసిన పనులు చేయకుండా, నిర్వర్తించవలసిన బాధ్యతలు నిర్వర్తించకుండా ఉండమని కాదు నేను అన్నాను. చాలామంది బిజీ అంటారు, బిజీ ఉండదు. బిజీ అంటే 2 విషయాలు, BUSY అనేటువంటి ఇంగ్లీష్ మాటని కొద్దిగా ఎన్లార్జ్ చేసి కొంతమంది చెప్పిన బీయింగ్ అండర్ సేవియర్స్ యోక్, రక్షకుని యొక్క కాడి కింద ఉండడం అనేది బిజీ అన్నారు ఒకటి. దాన్ని ఇంకో కొద్దిగా మార్చి బీయింగ్ అండర్ సాటాన్స్ యోక్, సాతాను యొక్క కాడి కింద ఉండడం. ఉంటే ప్రభువు కాడి కిందన్నా లేకపోతే అపవాది కాడి కిందన్నా ఉంటావు. 2 కాళ్ళలో ఒకేసారి ఉండే అవకాశం లేదు. కాబట్టి బిజీగా ఉండడం మంచిదే, బిజీగా ఉండాలి. ఒకప్పుడు నేను కొద్దిగా ఫ్రీగా ఉన్నాను, లీజర్గా ఉన్నాను, కానీ ఇప్పుడు బిజీ అయిపోయింది. లైఫ్ ఈజ్ సో బిజీ. షార్ట్ టైం, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ప్రభు కృపను బట్టి ఇప్పటి వరకు 1450 ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. ఇంకొక కొన్ని వారాల తర్వాత 1500 ఎపిసోడ్లోకి వెళ్తాం. ఇలా మనం ప్రయాణం సాగుతూ ఉంది. కనీసం ఒక 3000 మెసేజ్లు నన్ను ప్రభు పిలిచేలోపు ఒక 3000 మెసేజ్లు అన్న యూట్యూబ్లో ఉండగలిగితే బాగుంటుందేమో నా అభిప్రాయం. ఎందుకు అలా ఏంటి అని అడుగు, జస్ట్ నేను అలా అనుకున్నది అంతవరకే. మీతో క్యాజువల్గా మాట్లాడాలి, స్పిరిచువల్గా మాట్లాడాలి, మీతో కొద్దిగా లోతుగా మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో నేను వాక్యాన్ని మీకు వివరించడానికి, తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు,
మనం ఆలోచిస్తున్నాం. దేవుడు మనకు మనసును పెట్టాడు. మనసు మన శత్రువు కాదు, శరీరం మన శత్రువు కాదు, ఆత్మ మన శత్రువు కాదు. దేవుడు మనకిచ్చిన ఈ 3 ఆశీర్వాదాలే. దేవుడు ఏది ఇచ్చినా ఆశీర్వాదమే. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును. దేవుడు అనుమతించిన ముళ్ళుల గురించి అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో మాట్లాడాడు. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగొట్టుటకు అని పౌలు చెప్పినట్టు వివరణ చూడండి. అతను చెప్పినటువంటి అలాగే తాను చేసుకున్న సమర్థింపు కావచ్చు. తను చెప్పాడు, ఇది తొలగిపోవాలని వేడుకున్నాను, 3 సార్లు ప్రార్థన చేశాను, ఇక 4వసారి ప్రార్థన చేయలేదు, అంత అవసరం లేదనిపించింది. దేవుని చిత్తాన్ని నేను గ్రహించాను. దేవుని చిత్తాన్ని గ్రహించకుండా 3 సార్లు ప్రార్థన చేశాను. దేవుని చిత్తం గ్రహించిన తర్వాత ప్రార్థించడం ఆపేశాను. అనగా దేవుని చిత్తం మన ప్రార్థనా జీవితాన్ని ఆపుతుందని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం నిన్నటి ఎపిసోడ్లో ఆలోచించిన విషయాలు. దేవుని యొక్క ఏర్పాటు. దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. 3వ కీర్తనలో అనుకుంటాను, 3వ కీర్తన ఏదో కీర్తన అంటాడు, దేవుడు తన కొరకు భక్తులను ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎస్, అది అప్పుడే కాదు, ఇప్పుడు కీర్తనాకారుడు తన అనుభవం నుంచి చెప్పాడు, కానీ ఇప్పటికీ కూడా అది అప్లై అవుతూనే ఉంది. దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. గాడ్ హస్ చూసన్ సమ్ పీపుల్. 4:3 యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. 4వ అధ్యాయం అనగా 4వ కీర్తన 3వ వచనం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకోండి. తెలుసుకోలేని వాళ్ళారా తెలుసుకోండి. నేను చదువుతున్నాను. దీంట్లో ఇది కొత్త నిబంధన మాత్రమే కాదు, దీంట్లో సామ్స్ ఉంది, అనగా కీర్తనలు ఉన్నాయి, ప్రోవర్బ్స్ ఉన్నాయి, అంతేకాకుండా సాంగ్ ఆఫ్ సాల్మన్ అనగా పరమగీతములు కూడా ఇందులో ఉన్నాయి. కనుక ఈ మంచి పుస్తకాన్ని మీరు కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వండి. ఇది మోడర్న్ ట్రాన్స్లేషన్. స్తోత్రం. కీర్తన గ్రంథం చివరనుంది, అనగా న్యూ టెస్టిమెంట్ తర్వాత ఇచ్చారు. 4వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నాను. స్తోత్రం. May we never forget that Yahweh works wonders for every one of these devoted lovers. This is how I know that He will answer my every prayer. May we never forget that Yahweh works wonders. దేవుడు పనులు చేస్తాడు అని చెప్పండి, కానీ దేవుడు తన భక్తులను ఏర్పాటు చేసుకుంటున్నాడు అని మన బైబిల్లో రాయబడింది. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు. దేవుడు చెప్పాడు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నన్ను ఏర్పాటు చేసుకున్నాడు లేదో నాకు డౌట్ అండి అని పేతురు అనలేదు. యోహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను ఏర్పాటు చేసుకోలేదు అనే కంప్లైంట్ లేదు. దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ఏర్పాటు అనేటువంటి ఆ ప్యాక్లో, ఆ ప్యాకేజ్లో, ఆ ఫ్యామిలీ ప్యాక్లో ఏమున్నాయి అనే దాని గురించి ఆలోచించాం నిన్న. దాంట్లో పిలవబడ్డం ఉంది, కాలింగ్ ఉంది, దాంట్లో అపాయింటింగ్ ఉంది, అంతేకాకుండా రెస్పాన్సిబిలిటీ ఉంది. కాలింగ్ ఉంది, అపాయింటింగ్ ఉంది, అంతేకాకుండా రెస్పాన్సిబిలిటీ ఉంది, అంతేకాకుండా అందులో రిడీమింగ్ ఉంది, విమోచించడం. తప్పిపోయినటువంటి పేతురుని 7 మందిని లేదా 6 మందిని 1+6ని ఆయన మరలా కమింగ్ బ్యాక్ ఎక్స్పీరియన్స్లోకి, అనగా వెనక్కి రప్పించేటువంటి అనుభవాన్ని గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నువ్వు నేను దేవుని ఏర్పాట్లో ఉన్నావా లేదా అని పరిశీలించుకుందాం. 2వ పేతురు పత్రిక నేను నిన్న కూడా రిమైండ్ చేశాను మీకు. మన పిలుపును గురించి, ఏర్పాటును గురించి నిశ్చయం చేసుకోవడానికి మరింత జాగ్రత్త పడదాం. అనగా పేతురు జీవితంలో కొంతమంది పిలుపు ఏర్పాటును గురించిన నిశ్చయిత లేని వారిని కలిసి ఉంటాడు. చెదరిపోయినటువంటి ఇశ్రాయేల్లో అటువంటి వాళ్ళు ఉండింటారు అనే ఉద్దేశంతో ఆ మాట వినియోగించినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. నేను చదువుతున్నాను బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో నుంచి. ఫర్ దిస్ రీజన్ beloved ones, be eager to confirm and validate that God has invited you to salvation. మిమ్మల్ని రక్షణ కొరకు పిలిచాడు అనేటువంటి సంగతిని మీరు గుర్తు చేసుకోండి, కన్ఫర్మ్ చేసుకోండి, నిశ్చయం చేసుకోండి. అండ్ క్లైమ్డ్ యూ యాజ్ హిస్ ఓన్.
మిమ్మును తనవారిగా తన స్వకీయ సంపాద్యంగా చేసుకున్నాడు, స్వజనంగా చేసుకున్నాడు అనే సంగతిని మర్చిపోదు. ఇఫ్ యు డూ దీస్ థింగ్స్ యూ విల్ నెవర్ స్టంబుల్. 10వ వచనం. స్తోత్రం. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పడం ఉద్దేశం. బీ ఈగర్, చాలా శ్రద్ధ కలిగి ఉండండి. అండ్ వ్యాలిడేట్ ది Aramaic adds the phrase by your good deeds. Implication is by developing the virtues Peter was. అనగా పైన చెప్పబడినటువంటి 7 లక్షణాలని, 7 ఆత్మ ఫలాల్ని, లేకపోతే 7 ఆత్మీయ లక్షణాలని మీరు అవలంబించుకోవడం వల్ల God has invited you to salvation. దేవుడు రక్షణ కొరకు మిమ్మల్ని పిలిచాడు. అనగా దేవుడు మిమ్మల్ని ఏదో ఉద్దేశంతో పిలిచాడు, దాన్ని మీరు తెలుసుకోండి. అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, జాగ్రత్తగా తెలుసుకోవాలి. పోగొట్టుకున్న నాణ్యాన్ని ఊడ్చి వెతకి శ్రద్ధగా వెతికినట్టుగా అలా వెతుక్కోవాలి. పోగొట్టుకున్న దాన్ని పొందుకోవాలి. పొందుకోవాల్సిన దాన్ని జాప్యం చేయకుండా పొందుకోవాలి. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు, పేతురు ఏమండి, నా పిలుపు ఏర్పాటు మీకు తెలుసు కదా సహోదరులారా, అనగా కమిటీ మెంబర్స్లారా, అనగా జెరూసలేం కౌన్సిల్లో సభ్యులైన వాళ్ళారా, అది ఆయన మాటలేక ఉద్దేశం. నా ముందున్న సహోదరులారా, అపోస్తులారా అని కాదు, సహోదరులారా, బ్రదర్స్. అపోస్తులైనా పెద్దలే, అపోస్తులైనా సహోదరులే, మనందరం సహోదరులమే. పాస్టర్ కావచ్చు, ఒక పాస్టర్ ఒక విశ్వాసి, వాడు క్రీస్తు శరీరం అవయవాలు కనుక ఒకరికొకరు అవయవాలుగా ఉన్నారు కనుక బ్రదర్స్. ఒక సిస్టర్ మరొక సిస్టర్, పాస్టర్మ్మ మరొక సిస్టర్, లేకపోతే సేవలో ఉన్న సిస్టర్ స్థానిక సంఘములోని సామాన్య విశ్వాసి, వాళ్ళిద్దరూ ఒకటే. అదేంటంటే ఇద్దరు తేడాగా ఉన్నప్పటికీ కూడా ఇద్దరు ఒకటే అంటున్నారు. క్రీస్తు శరీరంలో ఉండడాన్ని బట్టి ఒకటే, వాళ్ళు చేసే పనిని బట్టి తేడాలు ఉన్నాయి. పనికి ఒక అభిషేకం కావాలి కాబట్టి ఆ అభిషేకాన్ని బట్టి వాళ్ళకి ఏదో ప్రత్యేకత వచ్చిందని కాదు, ఆ అభిషేకాన్ని బట్టి వాళ్ళు పని చేస్తున్నారు. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఏర్పాటు, ద ఎలక్షన్ ఆఫ్ గాడ్ అనే దాని గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం. రండి, ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై 15వ అధ్యాయం, అనగా అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 10వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 15th chapter verse 10. గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు. చాలండి, స్తోత్రం. వాడుక భాషలో కూడా చదువుకుందాం. దానికి ముందుగా నేను బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలు చూపించాను. సో వై ఆన్ ఎర్త్ వుడ్ యు నౌ లిమిట్ గాడ్స్ గ్రేస్? అన్లిమిటెడ్ గ్రేస్ని లిమిటెడ్ గ్రేస్గా మారుస్తున్నారు. ఇది న్యాయమా? స్తోత్రం. సో వై ఆన్ ఎర్త్ వుడ్ యు నౌ లిమిట్? నౌ యు ఆర్ లిమిటింగ్. రైట్ నౌ యు ఆర్ లిమిటింగ్ by putting lot of rules and regulations, by placing a yoke of religious duties. మతపరమైనటువంటి ఆచారాల కాడిని మోపడం ద్వారా ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ది బిలీవర్స్, విశ్వాసుల యొక్క భుజాల మీద, వాళ్ళ భుజాల మీద బరువును దింపింది దేవుడే, పాపభారాన్ని దింపింది దేవుడే. మరలా ఖాళీ భుజాల మీద ఏదో నింపాలని, ఏదో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారే. వాట్ ఈస్ దిస్? బై ప్లేసింగ్ ఏ యోక్ ఆఫ్ రిలీజియస్ డ్యూటీస్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ది బిలీవర్స్ ఆర్ డిసైపుల్స్ దట్ నైదర్ వీ నోర్ అవర్ ancestors హ్యావ్ బీన్ ఏబుల్ టు బేర్. మనము కానీ మన పూర్వీకులు కానీ భరించలేని దాన్ని, అనగా భారమైన దాన్ని. కాడి బరువైందే, కాడి తేలిగ్గా ఉండదు. ఆ ఎద్దులు ఆవులు ఇవి బాగా భరిస్తున్నాయి కాబట్టి మనం భరించడం కష్టం. దాన్ని మోపి దాని మీదకి వాహనం యొక్క, ఆ ఎద్దుల బండి యొక్క బరువు దాని మీద మోపడం, దాని మీద లగేజ్ ఉంటే అది ఎంత భారంగా ఉంటుంది. ఆ జంతువు చెప్పుకోలేదు కానీ అది నిజంగా బాధాకరమైనదే, భారమైనది. మాకు దీని నుంచి విముక్తి కావాలని ఒకవేళ మనసులో ఉన్నా కానీ ఆ భావాన్ని వ్యక్తం చేయలేదు. భరిస్తూ దానికి అలవాటైపోయింది. కొంతమంది పాపంలో ఉండి దానిలోంచి బయటికి రావాలని ఆలోచన వాళ్ళకు ఉండదు. ఆలోచనలు కూడా నష్టపోయారు. స్తోత్రం.
మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు. వాడుక భాషలో చదువుకుందాం. 15 వచ్చా. బరువైన ఈ కాడిని, కనబడని కాడిని పౌలు అపోస్తులు చూస్తున్నారు, భక్తులు చూస్తున్నారు, పేతురు చూస్తున్నారు. బరువైన ఈ కాడిని ఎందుకండి, ఎందుకు పెడుతున్నారు మీరు? ప్రశ్న. ఆయన ప్రశ్నిస్తున్నాడు, ఆయన వివరిస్తున్నాడు. వివరించడంలో భాగంగా ఆయన చెప్తున్న మాట, మనం పితరుల మీద లేని కాడి వాళ్ళ మీద లేదే, మన మీద లేదే. అనగా 2 రకాల ప్రజల మీద లేనిది ఈ కొత్త ప్రజల మీద, ఈ అమాయక ప్రజల మీద, ఈ కుడి ఎడమ ఎరగని ప్రజల మీద ఎందుకు పెడుతున్నారు? అసలు ఏంటిదంతా? వాట్స్ గోయింగ్ ఆన్? చదువుదాం వాడుక భాషలో. గనుక ఈ బరువును మనము మన పెద్దలు కూడా మోయలేకపోయాము కదా. ఎస్. దేవుడు కోపడతాడో లేదో చూడాలని ఉందా? దేవుడు కోప్పడతాడో లేదో అని చూడాలనుందా? కోపడతాడని తెలుసు, కోప్పడని తెలుసు, కోప్పడతాడని తెలుసు, కనికరపడతాడని వాళ్ళకి తెలుసు, కోపించిన కరుణ చూపేది ఆయనని వాళ్ళకి తెలుసు. వాళ్ళు అలా పాడకపోయినప్పటికీ కూడా వాళ్ళకి అది అర్థమైంది. గాడ్స్ నేచర్ వాళ్ళకి అర్థమైంది, గాడ్స్ క్యారెక్టర్ వాళ్ళకి అర్థమైంది. దేవుని స్తోత్రం. దేవుని శోధించడం ఎందుకు? బోధిస్తున్న మనము శోధించడం దేనికి? బోధించి ప్రజల్లో బాధించాం, ఇప్పుడు బోధించి ప్రభువుని ఎందుకు శోధిస్తున్నాం? వద్దు, బోధన మాత్రం చాలు, బాధన వద్దు, శోధన వద్దు. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? స్టాప్ ఆల్ దిస్ నాన్ సెన్స్. డోంట్ పుట్ హెవీ యోక్. ఆర్ ఇంకా చెప్పాలంటే కాడి మోపడం పక్కన పెట్టేసేది, సిలువను మోపడం దేనికి? ఇంకా చెప్పాలంటే వై యూ పీపుల్ ఆర్ క్రూసిఫైయింగ్ దిస్ న్యూ క్రిస్టియన్స్? ఈ నూతనంగా వస్తున్నట్టు క్రైస్తవుల్ని, కొత్త క్రైస్తవుల్ని, బిలీవర్స్ని, సీకర్స్ని ఎందుకు మీరు డిస్టర్బ్ చేస్తున్నారు? వై యు ఆర్ పుట్టింగ్ క్రాస్ ఆన్ దెమ్? స్తోత్రం. కాడైనా సిలువైనా సులభమైంది కాదు, సిలువ సులువు కాదు, కాడి అంత తేలికైందే కాదు. స్తోత్రం. అదేంటండి కాడి తేలికైంది కాదు? యేసుప్రభు అన్నాడు కదా మత్తయి సువార్త 11వ అధ్యాయంలో. మరలా చెప్తున్నాను, కాడైనా సిలువైనా కానీ వాళ్ళ మీద మోపడానికి వీలు లేదు. మనము మోయకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన మోసాడు, మనము భరించకూడదు అనే ఉద్దేశంతో ఆయన భరించాడు. పాపభారము ఆయన భుజం మీద, పాపభారం ఉంది, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. పాపభారాన్ని మోసుకొని పోయాడు, దాన్ని దహించి వేశాడు శిబిరం వెలుపట. అయిపోయింది పాపం సంగతి, అక్కడితో ఫినిష్. ఇప్పుడు ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది, దైవరాజ్యభారం. దాని మొత్తానికి ఆయనే హీరో, దానికి ఆయనే కథానాయకుడు. నిత్యుడగు తండ్రి అని పిలువబడిన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త, బలవంతుడగు దేవుడు అని చెప్పబడినటువంటి ఆయన మీద బరువులు ఉంచబడ్డాయి, కాడి ఉంచబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మన టైటిల్ కాడి. పాడి కాదు, కాడి. పాడి బాగానే ఉంటుంది, పాడి పరిశ్రమ, కానీ ఇది కాడి. ఈ కాడిని గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. స్తోత్రం. చదువుతాం 10వ వచనంలోనే, మన మూలవాక్యం కనుక మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. మొదటి భాగంలో రాయబడిన మాట, మనమైనను మన పితరులమైనను మోయలేని కాడిని. ఈ మాట చెప్పినప్పుడు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో వేషధారులైనటువంటి సద్దూకయ్యులు, లేకపోతే శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళని ఉద్దేశించి ప్రభు చెప్పాడు, వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే వాళ్ళ స్వభావాలు, మీ గురువుల యొక్క స్వభావం ఎటువంటిదంటే వాళ్ళు బరువు అయినటువంటి కాడిని మోయరు, లేకపోతే వాళ్ళు మోయరు. వాళ్ళు పనిచేయడానికి ఇష్టపడడం లేదు, కానీ వాళ్ళు మీ మీద మోపాలని ఇష్టపడుతున్నారు. వాళ్ళు యజమానులాగా ఉండాలనుకుంటున్నారు, కానీ వాళ్ళు దాసులుగా ఉండాలనుకోవడం లేదు. గనుక వారు మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి గైకోండి. సైలెంట్గా వినండి, దాని లోపడండి. 4వ వచనం, మోయ సఖ్యము కాని భారమైన బరువులు కట్టి. ఏంటంటే మోయ సఖ్యము కాని భారమైన బరువులు కట్టి.
చూడండి, మతపరంగా ఒక మనిషి ఏ విధంగా టార్చర్కి గురవుతున్నాడో, ఏ విధంగా చిత్రహింసకు గురవుతున్నాడో, మతం మూలంగా అతని యొక్క క్రషింగ్ ఆలోచించండి. మోయ సఖ్యము కానీ బరువులు కట్టి మనుషుల భుజాల మీద వారిని పెట్టుదురే కానీ ఏమైంది, తమ వేలితోనైనను, చిటికిన వేలని కాదు, వేలుతోనైనను, ఒక సింగిల్ వేలుతోనైనను కదిలించరు. ఎందుకు? మనం మోయాలి, ఇతరులు మోయాలి, మన ప్రసంగం వినేవాడు మోయాలి, మనం మోయకూడదు. మనం కనీసం వేలుతో కూడా కదిలించలేనటువంటి పరిస్థితి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ గమనించాల్సిన విషయం 2వ వచనం నేను చదువుతున్నాను. దే టై ఆన్ యువర్ బ్యాక్స్ అన్ అప్రెసివ్ బర్డన్ ఆఫ్ రిలీజియస్ ఆబ్లిగేషన్స్ and insist that you carry them, but will never lift a finger to help ease your load. చాలా బరువులు మోపుతారండి వాళ్ళు. చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తారు, అది చేయాలి, ఇది చేయాలి. చాలా డూస్ అండ్ డోంట్స్ చెప్తాడు. చాలా కమిషన్స్ అండ్ ఒమిషన్స్ చెప్తారు. ఇలాగుంటుందండి, కఠిన పథ్యంలాగా ఉంటుందండి, మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కఠినంగా ఉంటాయండి, మేము అందరి లాంటి వాళ్ళం కాదండి, ప్రత్యేకమైన వాళ్ళం. ఇలా వాళ్ళు సమర్థించుకుంటే ఏదైనా మాట్లాడొచ్చేమో. యేసు ప్రభు ఎవరి మీద కాడి మోపకూడదు. మీరెందుకు మోపారు? స్తోత్రం. రోమా ప్రభుత్వపు పాలనను ఉద్దేశించి స్తోత్రం ఆ కాడి అనే మాటను ఉపయోగించారని మనం అర్థం చేసుకుంటున్నాం. దేవుని స్తోత్రం. ఒకటి మోపని కాడి, మోపబడని కాడి, లెయిడ్ కానట్టు అన్లెయిడ్గా ఉన్నటువంటి యోక్. 2వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 15వ అధ్యాయము 10వ వచనం. పేతురు ఈ మాట మాట్లాడకపోతే, పేతురు ఈ విషయాన్ని ఇలా ఖండించకపోతే, పేతురు ఆ సమయంలో రేజ్ అయ్యి, అంటే ఆవేశానికి గురై పూనకం వచ్చినట్టు ఊగిపోయింది కాదు, ఆ సిచ్యువేషన్ తగినట్టు లేవకపోతే ఏం జరిగి ఉండేది? శిష్యులందరి మీద, అందరి మెడల మీద ఏ డాక్ట్రినల్ కార్డుని, మెడల మీద రిలీజియస్ కార్డుని వాడు ఖచ్చితంగా పెట్టిండేవాడు. స్తోత్రం, హల్లెలూయా. మోపబడని కాడి గురించి మనం ఆలోచించాం. 2వది వాళ్ళు మోపడానికి సిద్ధంగా ఉన్న కాడి. ఆపండి, ఎవరు ఏ కాడిని మోపొద్దు. ఆత్మీయ ప్రపంచంలో స్వేచ్ఛను అనుభవించడానికి వాళ్ళు పిలువబడ్డారు. వాళ్ళు స్వతంత్ర జీవులుగా ఉండాలి. మీరు వాళ్ళని పంజరంలో చిలకల్లాగా మార్చేశారు. నో, అలా చేయొద్దు. మనం ఆలోచిస్తున్న విషయాలు కాడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మోపని కాడి, మోపాలని ఆశిస్తున్నటువంటి కాడి. కొన్ని గంటలు లేదా పేతురు నాకు ఎందుకులేండి అని కానీ అనుకోని ఉంటే, మినిస్ట్రీతో నేను అలసిపోయాను అని అనుకోని ఉంటే, ఆ కొర్నేలి వాళ్ళ ఇంట్లో జరిగిన మినిస్ట్రీని బట్టి నేను అలసిపోయాను, ఐ నీడ్ సమ్ రెస్ట్, ఐఎమ్ సారీ, మీరు మాట్లాడుకోండి, మళ్ళీ మనం కావాలంటే అని అనలేదు. స్తోత్రం. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కొన్ని కాడుల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. మోపబడని కాడి, మోపాలనుకుంటున్న కాడి. 3వ విషయం యెషయా గ్రంథము 10వ అధ్యాయం 27వ వచనం. ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును. నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. నీ మెడ మీద నుంచి, ఇశ్రాయేలు నీ మెడ మీద నుంచి అతని కాడి, ఐగుప్తు కాడి లేదా ఏ కాడైనా కానీ, అష్షూరు కాడైనా, బబులోను కాడైనా కానీ, ఏదైనా సరే అది కొట్టివేయబడును. అనగా దాని అర్థం కాడిని చూచి పోనీలే, మోస్తే మోసాళ్లే అని అనుకునే దేవుడు కాదు. ఆ కాడిని ముక్కలు చేయాలనుకుంటున్నాడు. హీ వాంట్ టు బ్రేక్ ద యోక్ ఇంటూ పీసెస్. ఆ కాడి రూపాన్ని కోల్పోవాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆ కాడిలాగా ఉండకూడదని దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఫ్రాగ్మెంట్ని ఎవరు చూసి ఇది కాడిలో భాగం అనొచ్చేమో, ఇది కాడి అనలేరు. అది మోపబడడానికి అయోగ్యంగా మార్చాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అనాయింటింగ్ బ్రేక్స్ ద యోక్స్. నువ్వు కొవ్వి ఉండుట చేత, పుష్టిగా ఉండుట చేత, బలిష్టంగా ఉండుట చేత, నీవు బలియుట చేత ఆ కాడి వెరగొట్టబడదు. ఆత్మీయంగా బలపడుతూ ఉన్నప్పుడు ఎంత బలమైన కాడైనా కానీ మెల్లగా విరిగిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
మూడో విషయం, ముక్కలు కావలసినటువంటి కాడి, ముక్క చెక్కలు కావలసినటువంటి కాడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ కాడిని మోపి 30 తిప్పలు పెడుతున్నారు, 3 చెరువులు నీళ్లు తాగిస్తున్నారేమో, కానీ ముక్కలు కావలసిన కాడిని గురించి దేవుని వాక్యంలో రాయబడింది. 4వ విషయం, చివరి విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించి క్రీస్తు మనలను స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు. ఈ స్వాతంత్ర్యము అనగా ఈ మహిమ కలిగినటువంటి స్వాతంత్ర్యాన్ని మీకు అనుగ్రహించి, క్రీస్తు ద్వారా అనుగ్రహించబడి, దావీదు కుమారుడైనటువంటి అబ్రాహాము కుమారుడైన క్రీస్తు ద్వారా అనుగ్రహించబడి, at last we have freedom, for Christ has set us free. We must always cherish this truth and firmly refuse to go back into the bondage of our past. మన గత కాలపు ఆ పాపంలోకి, ఆ అనుభవంలోకి, ఆ కాడి కిందకి, ద పాస్ట్ కాడి అనగా నిన్నటి కాడి, లేకపోతే భూతకాలపు కాడి కిందకి మనం వెళ్ళద్దు. మన మెడ మీద నుంచి తీసివేయబడిన కాడిని మళ్ళీ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. అది చిక్కించుకోవాలనుకుంటున్న కాడి, దాని అండర్లోకి నువ్వు రావాలని, అనగా కాడి నిన్ను బానిసగా చేస్తుంది. కాడి వెరగొట్టబడిందో నువ్వు స్వతంత్రుడు అవుతావు. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మోపని కాడి గురించి మనం మాట్లాడుకున్నాం. రెండోది మోపాలనుకుంటున్న కాడి గురించి, మూడోది ముక్కలు కాబోతున్నటువంటి కాడి, తర్వాత 4వదిగా అది మనల్ని చిక్కులో పెట్టేటువంటి, మనల్ని ఇరికించేటువంటి ఆ కాడి. ఈ కాడుల నుంచి విమోచించబడి క్రీస్తు కాడిని మోస్తూ మనం ముందుకు సాగడానికి ప్రభు మనం సాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.